అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు మీరు చదువులో కొత్త అధ్యాయం తెరవబోతున్నారు. కానీ గమనకేంద్రీకరణ కొరత వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు జారిపోయే ప్రమాదం ఉంది. ఒక పేజీ మీద రెండుసార్లు చదివినా అర్థం కాకపోతే అది మీ మనసు ఎక్కడో దూరంగా ఉండటమే కారణం. ఆర్థికం విషయంలో మీకొక చిన్న ఆదాయం వస్తుంది, కాని అది మీ ఆశలకు తగ్గట్టు ఉండదు. ఖర్చులు అదుపు తప్పితే ఈ నెల చివరిలో బ్యాంకు బ్యాలెన్స్ చూసి మీరు షాక్కి గురవుతారు. కుటుంబంతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కొంచెం మృదుత్వం ఉండాలి, లేకుంటే ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారుతుంది. అమ్మా లేదా నాన్న మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఆ గాయం కొన్ని రోజులు మానదు. స్నేహితులతో గడిపే సమయం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది, కాని ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీరు నవ్వుతూ చెప్పిన ఒక జోక్ మరొకరి గుండెల్లో గాయంగా నిలిచిపోతుంది. దాంపత్య జీవితంలో ఈ రోజు మీరు ఒకరికొకరు కొత్త అర్థాలిస్తారు, కాని ఓర్పు లేకపోతే సంబంధం పలుచబడుతుంది. భార్యాభర్తల మధ్య ఒక నిమిషం నిశ్శబ్దం కొన్నిసార్లు 100 మాటల కన్నా ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు శరీరాన్ని అంతగా పట్టించుకోకపోతే రాత్రి నిద్రలో కూడా బాధ వస్తుంది. తలనొప్పి లేదా కడుపు సమస్య మిమ్మల్ని పని మధ్యలోనే ఆపివేస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వినయం మీకు పెద్ద ఆస్తి, కాని ఒక్క మాట తప్పితే అది పెద్ద సమస్యగా మారుతుంది. మీరు అనుకున్న ప్రశంస బదులుగా ఒక హెచ్చరిక మీ డెస్క్ మీద పడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు ఈరోజు లోతైన శాంతిని అనుభవిస్తారు, కాని మనసు అశాంతిగా ఉంటే ప్రార్థన కూడా ఖాళీగా అనిపిస్తుంది. దేవుడి ముందు నిలబడినా మనసు దూరంగా ఉంటే ఆ క్షణం వ్యర్థమవుతుంది. ఆనందం మీ చుట్టూ తిరుగుతుంది, కాని దాన్ని పట్టుకోవడానికి మీరు చేతులు చాచకపోతే అది మరో ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు నవ్వడం మర్చిపోతే ఆనందం కూడా మీ ఇంటి తలుపు తట్టదు. ఆఫీస్లో మీ పనితీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది, కాని ఒక చిన్న తప్పు మీ కృషిని నీరుగార్చేస్తుంది. ఈ రోజు సమర్పించే రిపోర్ట్లో ఒక సంఖ్య తప్పైతే మీ ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతాయి. కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు కొత్త అవకాశాలు తెస్తుంది, కాని సమయానికి చేరుకోకపోతే మీరు అవకాశాన్ని కోల్పోతారు. ఈవెంట్లో మీ పేరు పిలవగానే మీరు లేకపోతే అది మీకు గురించి చెడ్డ అభిప్రాయాన్ని నిలిపేస్తుంది. క్రీడల్లో పాల్గొనడం మీ శరీరానికి శక్తినిస్తుంది, కాని అతిశయించి ఆడితే గాయం తప్పదు. బ్యాడ్మింటన్ లేదా జిమ్లో ఒక్క తప్పు కదలిక మీ వారం రోజులు నొప్పితో గడిపిస్తుంది. గొడవలు ఈ రోజు మిమ్మల్ని వెంబడిస్తాయి, కాని మీరు నిశ్శబ్దంగా ఉండగలిగితే అవి స్వయంగా కరిగిపోతాయి. మీరు మాట తీసుకుంటే ఆ గొడవ మీ పేరుతో పాటు ఇంటి పేరుని కూడా కలుషితం చేస్తుంది. జాగ్రత్తగా ఉండటం మీకు రక్షణ కవచం, కాని అతి జాగ్రత్త మిమ్మల్ని భయభీతుల్ని చేస్తుంది. రోడ్డు దాటేటప్పుడు 2 సార్లు చూసినా మూడోసారి చూడకపోతే ప్రమాదం తప్పదు. తప్పు చేసినా దాన్ని అంగీకరించడం మీ గొప్పతనం, కాని దాన్ని దాచుకోవడం మీ పతనానికి దారితీస్తుంది. మీరు దాచుకున్న ఒక చిన్న అబద్ధం రేపు పెద్ద అవమానంగా మారుతుంది. ధైర్యం మీ జీవితంలో కొత్త తలుపులు తెరుస్తుంది, కాని అతి ధైర్యం మిమ్మల్ని అపాయాల వైపు నడిపిస్తుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 3 సార్లు ఆలోచించండి, లేకపోతే తిరిగి రాలేని మలుపు తిరుగుతారు. నమ్మకం మీ బలం, కాని తప్పుడు వ్యక్తిపై నమ్మకం పెడితే అది మిమ్మల్ని నేలకు కూల్చేస్తుంది. మీరు నమ్మిన ఆ స్నేహితుడు మీ వెనకాల మీ పేరుతో చెడ్డమాటలు మాట్లాడుతున్నాడు. సామాజిక గౌరవం మీకు లభిస్తుంది, కాని అహంకారం పెరిగితే అది మీ పాదాల కింద నుంచి జారిపోతుంది. మీరు ఎవరికీ తలవంచకపోతే ఒకరోజు మీరు ఎవరి ముందు నిలబడలేరు. వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని ఎత్తైన స్థాయికి తీసుకెళతాయి, కాని మాటల్లో విషం కలిపితే అది మిమ్మల్ని కిందికి లాక్కుపోతుంది. ఒక మీటింగ్లో మీరు చెప్పిన ఒక మాట మీ ఉద్యోగాన్ని కోల్పోయేలా చేస్తుంది. సంస్కృతి మీ గుర్తింపు, కాని దాన్ని ఇతరులపై రుద్దుకోవడం మీ పతనానికి దారితీస్తుంది. మీరు మీ సంప్రదాయాలను ఎవరికీ బలవంతంగా నేర్పించాలనుకుంటే మీరు ఏకాంతంగా మిగిలిపోతారు. ప్రేమ సంబంధాల్లో ఈ రోజు మీరు కొత్త అనుభూతిని పొందుతారు, కాని అతి ఆశ మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. మీరు ఎవరినైనా మార్చాలనుకుంటే ముందు మీరు మారాలి, లేకపోతే సంబంధం పగుళ్లతో నిండిపోతుంది. సమావేశాల్లో మీ అభిప్రాయం విలువైనది, కాని అది ఎక్కువసార్లు చెప్పితే విలువ తగ్గిపోతుంది. మీరు మాట మాటకి జవాబు చెప్పాలనుకుంటే చివరికి ఎవరూ మీ మాట వినరు.
సృజనాత్మకత మీ ఆలోచనల్లో కొత్త రంగులు చిమ్ముతుంది, కాని దాన్ని అమలు చెయ్యకపోతే అది కలల్లో మిగిలిపోతుంది. ఈ రోజు మీ మనసులో మిరిసిన ఆ ఐడియా రేపు మరొకరి పేరుతో ప్రచురితమవుతుంది. పరిశ్రమల్లో మీకు కొత్త అవకాశం వస్తుంది, కాని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది ఇతరుల చేతికి వెళ్లిపోతుంది. మీరు ఆలస్యంగా రెస్పాండ్ చేస్తే ఆ డీల్ మీకంటే ముందు మరొకరి ఖాతాలో జమ అవుతుంది. ప్రేరణ మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు, కాని అది బయటినుంచి రాకుండా లోపలి నుంచి రావాలి. మీరు ఎవరి ప్రేరణ కోసం ఎదురుచూస్తుంటే మీ జీవితం ఆగిపోతుంది. పర్యటనలు మీకు కొత్త అనుభవాలిస్తాయి, కాని ప్రణాళిక లేకుండా బయల్దేరితే అవి బాధలుగా మారుతాయి. ఈ రోజు బస్సు టికెట్ లేకుండా స్టేషన్కి వెళ్లితే మీరు రాత్రి బెంచ్ మీదే నిద్రపోవాల్సి వస్తుంది. ప్రతిభాభివృద్ధి మీ భవిష్యత్తుకు పునాది, కాని దాన్ని ప్రదర్శించడంలో అతి చేస్తే అది అసూయలకు దారితీస్తుంది. మీరు ప్రతి అవకాశంలో మీ టాలెంట్ని చూపిస్తే చివరికి ఎవరూ దాన్ని గుర్తించరు. వ్యక్తిత్వం మీ ప్రత్యేకత, కాని దాన్ని ఎవరికీ అర్థం కాకుండా ఉంచుకుంటే అది వ్యర్థమవుతుంది. మీరు మీ అసలు స్వరూపాన్ని దాచుకుంటే మీరు ఎవరో తెలియక మీరే కోల్పోతారు. గత ఫలితాలు మీకు పాఠాలు నేర్పుతాయి, కాని వాటిలోనే చిక్కుకుంటే ముందుకు సాగలేరు. మీరు గతంలో ఓడిపోయిన పోరాటం గురించి ఇంకా బాధపడుతుంటే రేపు గెలిచే అవకాశం కోల్పోతారు. సామాజిక సంబంధాలు మిమ్మల్ని బలపరుస్తాయి, కాని అవి నటనలా మారితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీరు ప్రతి సందర్భంలో నటిస్తే ఒకరోజు మీరు నిజమైన మీరెవరో గుర్తుకు రాకపోతారు. వ్యక్తిగత అభివృద్ధి మీ జీవిత లక్ష్యం, కాని దాన్ని ఇతరులతో పోల్చుకుంటే అది నిరాశగా మారుతుంది. మీరు ఎవరి జీవితాన్ని చూసి మీదాన్ని తక్కువ చేసుకుంటే మీరు మీ గొప్పతనాన్ని తానే చంపుకుంటున్నట్లే. సంక్షేమం మీ ఇంటి వెలుగు, కాని దాన్ని డబ్బుతో కొలవడం మొదలుపెడితే అది మసకబారుతుంది. మీరు ప్రతి వస్తువుని ధరతో కొలిస్తే ప్రేమ, నమ్మకం, నవ్వులు అన్నీ ఖాళీ అవుతాయి. కెరియర్ మీకు కొత్త మలుపులు తీస్తుంది, కాని అసంతృప్తితో పనిచేస్తే అది బాధగా మారుతుంది. మీరు ప్రతిరోజూ ఆఫీస్కి బరువుగా వెళ్లితే మీ టెంపర్ మీ కెరియర్ని చంపేస్తుంది. మనోభావాలు మీ అంతరంగం, కాని వాటిని నిగ్రహించకపోతే అవి మిమ్మల్ని నియంత్రిస్తాయి. మీరు కోపాన్ని అదుపు చెయ్యకపోతే అది మీ సంబంధాలన్నింటినీ కాల్చివేస్తుంది. శాంతి మీ హృదయంలో నివాసముంటుంది, కాని బయటి శబ్దాలకు చెవి ఇస్తే అది పారిపోతుంది. మీరు ప్రతి విమర్శను విని బాధపడితే మీ లోపలి శాంతి ఎప్పటికీ తిరిగి రాదు. సంకల్పం మీ శక్తి, కాని దాన్ని ప్రతిరోజూ రివైజ్ చెయ్యకపోతే అది బలహీనపడుతుంది. ఈ నెల మొదట్లో చేసుకున్న నిర్ణయం ఈ నెల చివరికి మీరు గుర్తుకూడా చేసుకోరు. నెట్వర్కింగ్ మీకు కొత్త తలుపులు తెరుస్తుంది, కాని అది నిజమైన సంబంధాలు లేకుంటే అది నిరుపయోగం. మీరు ప్రతి కార్డుని సేకరించినా ఒక్కరూ మీకు నిజంగా సహాయం చెయ్యకపోతే అది కాగితపు కట్టగానే మిగిలిపోతుంది. చట్టపరమైన సమస్యలు ఈ రోజు మిమ్మల్ని వేధించవు, కాని ఒక చిన్న పత్రం లేకపోతే పెద్ద ఇబ్బంది వస్తుంది. మీరు ఒక ఒప్పందం మీద సంతకం చేసే ముందు చదవకపోతే రేపు న్యాయస్థానం ద్వారాలు తట్టుకోవాల్సి వస్తుంది. పర్యటనలు మీకు విశ్రాంతినిస్తాయి, కాని ప్రయాణం మధ్యలో ప్లాన్ మారితే అది బాధగా మారుతుంది. మీరు బుక్ చేసుకున్న హోటల్ రద్దయితే మీరు రాత్రి కారులోనే గడపాల్సి వస్తుంది. ఇంటి సంస్కరణ మీకు కొత్త శక్తినిస్తుంది, కాని బడ్జెట్ని దాటితే అది ఆర్థిక భారంగా మారుతుంది. మీరు ఒక గది పెయింట్ చెయ్యడానికి 10 రంగులు కొనుక్కుంటే మీ జేబు ఖాళీ అవుతుంది. పని ఒత్తిడి మిమ్మల్ని కుదిపేస్తుంది, కాని దాన్ని నిర్వహించకపోతే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీరు రాత్రి 2 గంటల వరకు పనిచేస్తే మరుసటి రోజు మీరు డెస్క్ మీదే నిద్రపోతారు. ఆధ్యాత్మిక యాత్ర మీ ఆత్మకు ఆహ్లాదం, కాని దాన్ని ప్రదర్శనకు మార్చుకుంటే అది అర్థం కోల్పోతుంది. మీరు ప్రతి పూజ, ఫోటో సోషల్ మీడియాలో పెడితే దేవుడు మీ హృదయం నుంచి దూరమవుతాడు. కళలు మీ హృదయాన్ని తాకుతాయి, కాని వాటిని వ్యాపారంగా మార్చుకుంటే అవి జీవం కోల్పోతాయి. మీరు ప్రతి పాటకి డబ్బు లెక్క పెడితే సంగీతం మీ చెవుల్లో ఖాళీ శబ్దంగా మారుతుంది. శుభకార్యాలు మీ ఇంటికి వెలుగులు తెస్తాయి, కాని వాటిని ప్రదర్శనకు మార్చుకుంటే అవి బరువుగా మారతాయి. మీరు పెళ్లి లేదా పూజకి గెస్ట్ లిస్ట్లో పేర్లు చేర్చేటప్పుడు స్టేటస్ చూస్తే ఆ పండుగ మీకు బాధగా మారుతుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7 కానీ దాన్ని నమ్మి ప్రతి నిర్ణయం తీసుకుంటే మీరు తప్పు చేస్తారు. 7 సంఖ్య మీకు అదృష్టం తెస్తుందని నమ్మి ముఖ్యమైన ఫైల్ని ఆ నెంబర్ ఫోల్డర్లో పెడితే అది కనిపించకపోవచ్చు. ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం కానీ దాన్ని ఎక్కడా ఉపయోగించకపోతే అది పనికిరాదు. మీరు ఈ రోజు నీలం రంగు షర్ట్ వేసుకోకపోతే మీరు అదృష్టాన్ని కోల్పోయారని భావిస్తారు. అది మీ మనసుపై భారం. పరిహారం మీ సమస్యలకు దగ్గరగా ఉంది కాని దాన్ని అంగీకరించకపోతే అది దూరమవుతుంది. మీరు ఒక సలహా ఇచ్చిన వ్యక్తిని అవమానిస్తే ఆ పరిష్కారం మీ చేతుల్లో నుంచి జారిపోతుంది. మంత్రం మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది కాని దాన్ని యంత్రంలా పలకడం వల్ల అది ఫలితం ఇవ్వదు. ఓం నమః శివాయ అని ప్రతిరోజు వేలసార్లు చెప్పినా మనసు దుర్మార్గంగా ఉంటే అది కేవలం శబ్దమే. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.